presented by Paulomi Estates, Techno Paints, associated by Vasavi Group, Giridhare Constructions, JSR Group, Sun City Realty Private Limited, Pranava Group, Swargasima Sandalwood Farms Private Limited, Surya International, Nikila Constructions and Developers, International Delhi Public School, Karnoolu. హాయ్ హలో రియాలిటీ సెక్టర్ విశేషాలు లేటెస్ట్ అప్డేట్స్ అందించే మీ ఎవర్గ్రీన్ ఫేవరెట్ ప్రోగ్రామ్ సుజన్ మీడియా రియల్ సిటీ ప్రెజెంటెడ్ బై పౌలోమి ఎస్టేట్స్ కి సుస్వాగతం. రియాలిటీ రంగంలో మీ ఎక్స్పెక్టేషన్స్ తగ్గ ప్రాపర్టీస్ ఎక్కడ ఉన్నాయి, చక్కటి ప్రాఫిట్స్ దక్కించుకోవడానికి అనువైన రియాలిటీ ప్రాజెక్ట్స్ ఏవి, ఎక్కడెక్కడ మంచి ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి, వాటిని ఎలా సొంతం చేసుకోవాలో చెప్పేందుకు మీ ముందుకు వచ్చింది మీ సుజన్ మీడియా రియల్ సిటీ ప్రెజెంటెడ్ బై పౌలోమి ఎస్టేట్స్. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ బిగిన్ ద షో. పర్యావరణ హితమైన భవన నిర్మాణాలను ప్రోత్సహించేందుకు భారతదేశంలో ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ ఐజీబీసీ విశేష కృషి చేస్తోంది. బిల్డర్స్ కమ్యూనిటీలో దీనిపై అవగాహన పెంచడంతో పాటు కస్టమర్లను సైతం అవేర్ చేసేలా ఐజీబీసీ సేవలందిస్తోంది. గ్రీన్ బిల్డింగ్ల విశిష్టత చాటి చెప్పేందుకు ఏ ఏరియాస్ లో ఎలాంటి ప్రత్యేకతలతో ప్రాజెక్టులు డిజైన్ చేస్తున్నారో కస్టమర్లకు అవగాహన పెంచేందుకు ఐజీబీసీ హైదరాబాద్ చాప్టర్ గ్రీన్ ప్రాపర్టీ షో నిర్వహిస్తోంది. మే 17 నుంచి 19 వరకు హైదరాబాద్ లోని హైటెక్స్ లో జరిగేటువంటి ఐజీబీసీ సర్టిఫైడ్ ప్రీ సర్టిఫైడ్ ప్రాజెక్టులతో ఈ గ్రీన్ ప్రాపర్టీ షో జరగనుంది. నగరంలోని అన్ని రకాల గ్రీన్ ప్రాపర్టీలు ఒక వేదిక పైకి రానుండడంతో ఏ ప్రాంతంలో తమకు అనువైన ప్రాపర్టీ లభిస్తుందో కొనుగోలుదారులు ఓ నిర్ణయానికి రావడానికి ఈ గ్రీన్ ప్రాపర్టీ షో ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ కన్స్ట్రక్షన్స్ కోసం చాలా కృషి చేస్తున్న విషయం మనకు తెలిసిందే. అందులో భాగంగా గ్రీన్ ప్రాపర్టీ షో లాస్ట్ ఇయర్ దీని ఫస్ట్ ఎడిషన్ అనేది చాలా విజయవంతంగా పూర్తయింది. సో ఇప్పుడు సెకండ్ ఎడిషన్ అనేది స్టార్ట్ అవుతుంది. అది మేలో 17th, 18th, 19th ఈ ఎడిషన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో దాని గురించి మా వ్యూవర్స్ కి ఏం చెప్పాలనుకుంటున్నారు సార్? ఫస్ట్ ఎడిషన్ గ్రీన్ ప్రాపర్టీ షో మీరు చెప్పినట్టుగానే చాలా గ్రాండ్ స్కేల్ లో జరిగింది. చాలా మంది వాకిన్స్ వచ్చినారు. మా డెవలపర్ ఫ్రెండ్స్ అంతా హ్యాపీగా ఉన్నారు, ఎందుకంటే వాళ్ళకి చాలా బుకింగ్స్ కూడా రావడం జరిగింది. ఇది జనరల్ గా గ్రీన్ ప్రాపర్టీ షో అనేది ఎందుకు చేస్తున్నామంటే ప్రజల లోపల ఈ యొక్క న్యాచురల్ రిసోర్స్ మీద ఒక అవగాహన కలిగించడానికి. పర్టికులర్ గా ఈ బిల్డింగ్ సెక్టర్ ఒక 40% వరకు ఈ గ్లోబల్లో జరిగే ఒక ఎమిషన్స్ కానివ్వండి, పొల్యూషన్స్ కానీ, ఈ యొక్క బిల్డింగ్ యాక్టివిటీ, వాటి యొక్క బిల్డింగ్ మెటీరియల్ ఎక్కడి నుంచి సోర్స్ చేస్తున్నాము, తయారు చేస్తున్నాము, వాటి వల్ల జరుగుతుందనేది మన రీసెర్చ్ చెప్తుంది. ఈ 40% మేజర్ కాంపోనెంట్ మనం ఏ విధంగా మనం రెగ్యులేట్ చేయాలనే ఉద్దేశంతో మనం ఈ యొక్క బిల్ట్ ఎన్విరాన్మెంట్ ను రేటింగ్ సిస్టమ్ లో పట్టుకొచ్చాం. బేసికల్ గా ఏంటంటే ఏ బిల్డింగ్ కట్టినా ఒక సిమ్యులేషన్ చేస్తాం. ఈ ఎనర్జీ తక్కువ కన్జ్యూమ్ కావాలంటే ఏం చేయాలనేది సిమ్యులేషన్ చేసినప్పుడు బిల్డింగ్ ఓరియంటేషన్ కూడా మారుస్తాం. ఈ బిల్డింగ్ ఓరియంటేషన్ మారడం వల్ల ఏంటంటే మనకు ఆ బిల్డింగ్ లో ఏ రూమ్ కైనా కూడా మనకు న్యాచురల్ డైలైట్ రావాలా. రెండోది ఏంటంటే మనము వాడే ఫిట్టింగ్స్, పిక్చర్స్ ఏమైనా ఎల్ఈడి లైట్స్ కానివ్వండి, ఎలక్ట్రిక్ మోటార్స్ కానివ్వండి, లిఫ్ట్ లో పెట్టే మోటార్స్ కానివ్వండి, ఇతర ఎక్కడ అడిగినా ఫిట్టింగ్ ఫిక్చర్స్ అన్ని కూడా 5 స్టార్ వాడడం వల్ల పవర్ కన్సంప్షన్ తగ్గుతుంది. అదే విధంగా వాటర్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా చూస్తే మనకి ఏంటంటే ఆల్మోస్ట్ 60% ఆఫ్ ద వాటర్ రీసైకిల్ చేసుకొని వాడుకోవడానికి ఉంటుంది. మనము లో ఫ్లో ఉన్న ప్రెషర్ ఉన్న వాల్స్ కానీ వాడుకోవాలంటే ఒక 40% వరకు మనం వాటర్ తక్కువ యూజ్ చేయడం జరుగుతుంది. ఈ వచ్చిన వాటర్ ను మనము సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ద్వారా ట్రీట్ చేసి ల్యాండ్స్కేపింగ్ కానీ ఇతరత్ర ఫ్లషింగ్ కింద వాడుకోవడం వల్ల ఇంకొక 20% ఆఫ్ వాటర్ మళ్ళీ మనం వాడుకోవచ్చు. ఆల్మోస్ట్ ఓవరాల్ గా 60% ఆఫ్ వాటర్ మనం సేవింగ్ చేసుకుంటున్నాం. ఇది ఒక మంచి పరిణామము. తర్వాత రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ చేయడం వల్ల కూడా మనము ఏమైతుందంటే వాటర్ రన్ ఆఫ్ ని కాపాడుకొని ఈ రెయిన్ వాటర్ హార్వెస్ట్ స్ట్రక్చర్స్ మనం కట్టడం వల్ల మన గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ అవుతా ఉంది. ఈ గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ వల్ల వాటర్ టేబుల్ పైకి పెరుగుతా ఉంది. అదే వాటర్ మళ్ళీ మనం రీయూజ్ చేసుకుంటాం. సో మన ఉద్దేశం కూడా ఎవ్రీ పారామీటర్ మీద బిల్డింగ్ మెటీరియల్ కూడా మనము మ్యానుఫ్యాక్చర్ చేసేటప్పుడు మొత్తం ఒరిజినల్ ఓర్ కాకుండా, ఒరిజినల్ మినరల్స్ కాకుండా కొంత రీసైకిల్డ్ కంటెంట్ వాడాలని కంపల్సరీ చెప్తున్నాము. ఆల్మోస్ట్ 95% ఆఫ్ ద బిల్డింగ్ మెటీరియల్ మార్కెట్ లో మనకు గ్రీన్ ప్రో ప్రోడక్ట్స్ అవైలబిలిటీ ఉన్నాయి. మనం ఆల్మోస్ట్ 12,000 ప్రాజెక్ట్స్ అక్రాస్ ద కంట్రీ మనము ఐజీబీసీ సర్టిఫికేషన్ రిజిస్టర్ చేసుకోవడం జరిగింది. అబౌట్ 11.5 బిలియన్ స్క్వేర్ ఫుట్ మన దగ్గర ఐజీబీసీ రిజిస్టర్ చేసుకుంది. దట్ ఈస్ సెకండ్ లార్జెస్ట్ గ్లోబల్లీ. అంటే మనం గ్లోబల్ లో సెకండ్ లీడర్స్ ఉన్నాం. వెరీ షార్ట్లీ వీఆర్ ది గ్లోబల్ లీడర్స్. మేము చేసే గ్రీన్ ప్రాపర్టీ షో 17th, 18th, 19th మే లో ఉంటుంది కాబట్టి మీరు ఆ డేట్స్ లో మీరు బ్లాక్ చేసుకోండి. ఒకటి నాలెడ్జ్ కొరకు విజిట్ చేయండి. రెండోది మీరు ప్రాపర్టీ కొనదలుచుకుంటే ఆ 3 days మీరు కొంత హోంవర్క్ చేస్తే మంచి ప్రాపర్టీ సెలెక్ట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.
కాలం మారుతోంది. రేపటి రోజున మేధావులుగా ఎదగాలంటే అత్యున్నత స్థాయి విద్య ద్వారానే సాధ్యం. విద్యకున్న ఈ ప్రాధాన్యతని ముందుగానే గుర్తించిన వ్యక్తి కేజీఆర్ ఫౌండర్ కేజీ రెడ్డి గారు. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో కూడిన ఎడ్యుకేషన్ ఎక్కువ మందికి దక్కాలన్న ఉన్నత సంకల్పంతో కర్నూలు నగరంలో ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ IDPS ను ఏర్పాటు చేసేందుకు ఆయన ఎంతగానో శ్రమించారు. రాగమయూరి బిల్డర్స్ అధినేతగా రియాలిటీ రంగంలోకి కింగ్ సైజ్ కి ఎదిగిన వ్యక్తి కేజీ రెడ్డి గారు. భావి భారత పౌరులను మేటిగా తీర్చిదిద్దేందుకు అత్యున్నత విద్యా అవకాశాలు అందరికీ అందుబాటులో తేవాలని ఆలోచించారు. ఆయన సత్సంకల్పంతో కర్నూలు నగరంలో ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ IDPS రూపుదిద్దుకుంది. బెంగళూరు హైవే ఫేసింగ్ లో చిన్నటేకూరు గ్రామంలో KJR సిటీలోనే ఈ IDPS ఏర్పాటైంది. గత శనివారం ఈ స్కూల్ 3rd యానివర్సరీని ఎంతగానో గ్రాండ్ గా నిర్వహించారు. ఈ గ్రాండ్ ఈవెంట్ లో పలు రకాల కల్చరల్ యాక్టివిటీస్ తో విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. అత్యంత సందడిగా సాగిన ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు కూడా పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. Namaskaram, sir. Namaste. Sir, firstly, congratulations for your 3rd annual day of International Delhi Public School. Annual day celebrations ఎలా జరిగాయి sir? The annual day celebrations of International Delhi Public School చాలా అమేజింగ్ గా చేశాము. ఎందుకంటే we have taken a theme of metamorphosis. హ్యూమన్ ఎవాల్వ్మెంట్ ఎట్లా అయింది, మనం ఇండిపెండెన్స్ దాకా మన జీవన విధానం ఏంటి, మొత్తంగా మా పిల్లలంతా అమేజింగ్ గా పర్ఫార్మెన్స్ చేశారు. అసలు పేరెంట్స్ కానీ మేము కానీ ఆశ్చర్యపోయాం. అసలు ఇంత బాగా యాక్ట్ చేస్తారని చెప్పేసి, ఇంత బాగా పర్ఫామ్ చేస్తారని చెప్పేసి మేము ఊహించలేదు. యాక్చువల్గా ఇట్ వాజ్ అన్ అమేజింగ్ ప్రోగ్రామ్. ఆల్మోస్ట్ 3 hours నాన్ స్టాప్ గా పర్ఫార్మెన్స్ గొప్పగా చేశారు. ఇది మా స్కూలు ప్రతిభకు నిదర్శనం. మీరు ఎడ్యుకేషనల్ సిస్టమ్ కి కొత్త కదా సార్, సో మరి వేరే స్కూల్స్ తో కంపేర్ చేసుకుంటే ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కున్న స్పెషాలిటీ ఏంటి? ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ స్పెషల్ గా స్టార్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా రాయలసీమ జిల్లాల్లో ఇది ఒక బెస్ట్ స్కూల్ ఈ రోజు. ఎందుకంటే మాకు తెలుసు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, చాలా పాత ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి కర్నూలులో. ఆల్మోస్ట్ 70 సంవత్సరాల నుంచి 75 సంవత్సరాల నుంచి నడిచే స్కూల్స్ కూడా ఉన్నాయి. కానీ వాటికి అన్నిటికీ భిన్నంగా ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ స్టార్ట్ చేయడం జరిగింది. స్టార్ట్ చేసిన రోజు నుంచి కూడా బ్రహ్మాండమైన రెస్పాన్స్ ఉంది. ఎందుకంటే మాకున్న టీచర్స్ వెరీ స్పెషల్. యాక్చువల్గా వీ డోంట్ ఎంటర్టైన్ ఎనీ లోకల్ టీచర్. మా టీచర్స్ అందరూ కూడా పాన్ ఇండియా నుంచి టీచర్స్ ఉన్నారు. వీ హ్యావ్ టీచర్స్ ఫ్రమ్ బాంబే, వీ హ్యావ్ టీచర్స్ ఫ్రమ్ కలకత్తా, వీ హ్యావ్ టీచర్స్ ఫ్రమ్ కాశ్మీర్, వీ హ్యావ్ టీచర్స్ ఫ్రమ్ భువనేశ్వర్. టాలెంటెడ్ టీచర్స్ అందరినీ కూడా పూల్ చేయడం జరిగింది. ముఖ్యంగా టీచర్స్ ఏంటంటే మా దగ్గర మినిమం పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉండి BEd ఉండి ఒక 3 నుంచి 4 సంవత్సరాలు ఉన్న ఎక్స్పీరియన్స్ ఉన్న టీచర్ని మాత్రమే తీసుకుంటున్నాం. చాలా అమేజింగ్ గా పనిచేస్తున్నారు వాళ్ళందరూ. మా స్కూల్ స్పెషాలిటీ ఏంటంటే బేసిక్ గా అన్ని స్కూల్స్ లో మనము తెలుగు వాళ్ళం కాబట్టి ఎక్కడైనా అవకాశం ఉన్నప్పుడంతా మనం తెలుగులో మాట్లాడడం జరుగుతుంది. మా టీచర్స్ కు ఒక్కరికి కూడా తెలుగు రాదు కాబట్టి స్టూడెంట్ కి ఆప్షన్ లేదు. ఖచ్చితంగా స్టూడెంట్ ఏదో ఇంగ్లీష్లోనే మాట్లాడాలి లేదా హిందీలోనే మాట్లాడి. 2 లాంగ్వేజ్లు కూడా చాలా ఇంపార్టెంట్ పిల్లలకు భవిష్యత్తులో. ఎందుకంటే హిందీ ఈజ్ ఏ నేషనల్ లాంగ్వేజ్, ఇంగ్లీష్ ఈజ్ అన్ ఇంటర్నేషనల్ లాంగ్వేజ్. ఈ రెండింటిలో పట్టు ఉందంటే వాళ్ళు జీవితంలో ఎక్కడైనా బాగా సాగించగలరని చెప్పేసి నమ్మకం ఉంది. వాటితో పాటు అన్ని స్పోర్ట్స్ ఫెసిలిటీ, ఈ రోజు ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో ఉన్న స్పోర్ట్స్ ఫెసిలిటీస్ వీ కెన్ డెఫినెట్లీ కంపేర్ విత్ హైదరాబాద్ స్కూల్స్. అలాగే అన్ని క్లాస్ రూమ్స్ కూడా ఎయిర్ కండిషన్ క్లాస్ రూమ్స్, సెంట్రల్ ఎయిర్ కండిషన్ స్కూల్ మాది యాక్చువల్గా. అండ్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీకి వచ్చేటప్పటికి ఆల్ ఎయిర్ కండిషన్ బస్సెస్ ఉన్నాయి. చాలా ఎక్స్పీరియన్స్డ్ డ్రైవర్స్, వెరీ సేఫ్ డ్రైవింగ్ తో పిల్లల్ని తీసుకొస్తున్నాం కాబట్టి పేరెంట్స్ అందరూ కూడా పూర్తి విశ్వాసంతో ఉన్నారు మా స్కూల్లో పిల్లల్ని చేర్పించడానికి. ఈ రోజు ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఫస్ట్ చాయిస్ అని చెప్పడానికి చాలా గర్వపడుతున్నాను. సరైన ప్లానింగ్ ఉంటే నిన్నటి కన్నా ఇవాల్టి కంటే రేపు ఎంతో అప్డేటెడ్ గా ఇంకా మోడర్న్ గా ఉంటుంది. ఎంత ఫ్యూచరిస్టిక్ అప్రోచ్ ఉంటే లైఫ్ స్టైల్ అంత గ్రాండ్ గా ఉంటుంది. హ్యాపీ అండ్ బ్యూటీ సరౌండింగ్స్ నడుమ లైఫ్ లీడ్ చేసేలా ఫ్యూచర్ డేస్ ఉండాలని ప్రెజెంట్ జనరేషన్ ఐడియాలజీకి తగ్గట్టు ప్రముఖ రియాలిటీ సంస్థ గ్రేటర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సిటీ సెంటర్ ప్రైమ్ లొకేషన్ లో బెస్ట్ ప్రైజింగ్ లో కొత్తగా విల్లా ప్రాజెక్ట్ ను డెవలప్ చేస్తోంది. హైదరాబాద్ సిటీలోని ప్రైమ్ లొకేషన్స్ లో బెస్ట్ గా నిలుస్తోంది మియాపూర్ మెట్రోకు అతి చేరువలోని బాచుపల్లి క్రాస్ రోడ్స్ సమీపంలో ప్రీమియం విల్లా ప్రాజెక్ట్ సిఎస్ రావు గ్రీన్ వ్యాలీ ప్రాజెక్ట్ డెవలప్ చేస్తోంది గ్రేటర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఈ ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ ఫుల్ స్వింగ్ లో ఉంది. 50% పనులు ఇప్పటికే ఫినిష్ అయిపోయాయి. కొన్ని విలాలు సిద్ధమయ్యాయి కూడా. ఈ ప్రాజెక్ట్ లో ప్రాపర్టీస్ అతి త్వరలో హ్యాండ్ ఓవర్ చేసే లక్ష్యంతో ఈ సంస్థ ఉంది.
తిరుగులేని అంకిత భావంతో రాజీ లేని నాణ్యతతో ఎన్నో ప్రాజెక్టులు విజయవంతంగా పూర్తి చేసి ఎందరో కస్టమర్ల ఆదరాభిమానాలు సొంతం చేసుకుంది గ్రేటర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్. అందమైన పరిసరాలు, అనువైన సౌకర్యాలతో ఉండేలా ఈ సంస్థ డెవలప్ చేసిన ప్రాజెక్టులు కస్టమర్లను ఎంతగానో ఇంప్రెస్ చేశాయి. నేటి తరం కస్టమర్లు నచ్చేలా మెచ్చేలా లేటెస్ట్ గా ప్రీమియం విల్లా ప్రాజెక్ట్ సిఎస్ రావు గ్రీన్ వ్యాలీ డెవలప్ చేస్తోంది. ఎక్కువ మంది కస్టమర్లకు చేరువ చేయాలనే లక్ష్యంతో సిఎస్ రావు గ్రీన్ వ్యాలీ ప్రాజెక్ట్ లో విల్లాలను రీజనబుల్ ప్రైసెస్ లోనే అందుబాటులోకి తెస్తున్నారు. సిటీలోని ప్రైమ్ లొకేషన్ లో హై అండ్ లగ్జరీ విల్లాస్ ఇంకెవ్వరికీ సాధ్యం కాని రీతిలో అందుబాటు ధరలో అందిస్తుండడం గ్రేటర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకే సాధ్యం. సిఎస్ రావు గ్రీన్ వ్యాలీ ప్రాజెక్ట్ లో ప్రాపర్టీస్ అతి త్వరలో హ్యాండ్ ఓవర్ చేసే లక్ష్యంతో ఈ సంస్థ పనిచేస్తోంది. 7.5 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో సకల వసతులతో సర్వాంగ సుందరంగా ఉండేలా G+2 ఫ్లోర్లతో మొత్తం 84 విల్లాలతో ఈ ప్రాజెక్ట్ ను తీర్చిదిద్దుతున్నారు. సిఎస్ రావు గ్రీన్ వ్యాలీ ప్రాజెక్ట్ కన్వీనియంట్ లివింగ్ కు అత్యంత అనుకూలమైన ఏరియాలో ఉంది. ఢిల్లీ పబ్లిక్ స్కూల్, ఓక్ రిడ్జ్ ఇంటర్నేషనల్, కెనడీ లాంటి ప్రామినెంట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ తో పాటు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్, ఎంటర్టైన్మెంట్ హబ్స్ ఏదైనా సరే అత్యంత సమీపంలోనే ఉంటాయి. మంజీరా, ఫోరం, ఇనార్బిట్, AMB వంటి మాల్స్ కొద్ది నిమిషాల డ్రైవ్ దూరంలోనే ఉన్నాయి. ORR కు 5 నిమిషాల డ్రైవ్ లోనూ సిఎస్ రావు గ్రీన్ వ్యాలీ ప్రాజెక్ట్ ఉంది. దీంతో సిటీలో ఏ మూలకు వెళ్లాలన్నా అత్యంత ఈజీ. సిఎస్ రావు గ్రీన్ వ్యాలీ విల్లా ప్రాజెక్ట్ వచ్చేసి కంప్లీట్లీ HMDA అండ్ RERA అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అండ్ ఈ ప్రాజెక్ట్ని డిసెంబర్ 2024 లోపు హ్యాండ్ ఓవర్ చేసేస్తారు. ఈ ప్రాజెక్ట్కి 2 వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ ఉన్నాయి అండ్ డొమెస్టిక్ వాటర్ యూసేజ్కి వచ్చే వాటర్ కంప్లీట్ హార్డ్నెస్ లేకుండా ప్యూరిఫైడ్ వాటర్ అండ్ ఇంకో ప్లాంట్ వాటర్ వచ్చేసి మనం యూజ్ చేసిన డొమెస్టిక్ వాటర్ని ప్లాంట్స్ అండ్ గార్డెన్కి యూజ్ చేస్తున్నారు. ఇప్పుడు మనం క్లబ్ హౌస్ టాప్ ఫ్లోర్లో ఉన్నాము అండ్ ఇక్కడ వచ్చేసి కిడ్స్ పూల్ అండ్ ఇది వచ్చేసి అడల్ట్స్ పూల్. మనం చూసినట్టయితే కిడ్స్ పూల్ నుంచి చిల్డ్రన్ పార్క్ డైరెక్ట్గా విజిబుల్గా ఉంది. ఈ స్విమ్మింగ్ పూల్ నుంచి ఎక్సలెంట్ వ్యూ ఏంటంటే ఇక్కడ సైడ్ ఏమో హై రేంజ్ బిల్డింగ్స్ అండ్ అక్కడనేమో గ్రీనరీ. చూసారా, ఇక్కడ ఉన్న అన్ని విల్లాస్ స్లాబ్ వర్క్తో ఫినిష్ అయిపోయి ఓన్లీ బ్రిక్ వర్క్స్ మాత్రమే ఉన్నాయి. కొన్ని చూస్తే పెయింటింగ్తో కూడా ఫినిష్ అయిపోయాయి. సో దీన్ని బట్టి చూస్తే ఈ ఇయర్ ఎండింగ్ లోపు విల్లాస్ అన్ని హ్యాండ్ ఓవర్ అయిపోతాయి. ఈ ప్రాజెక్ట్ సైట్ విజిట్ చేయాలన్నా ఆర్ ఎల్స్ ఎంక్వైరీ కోసం కింద స్క్రోల్ అవుతున్న నంబర్ని కాంటాక్ట్ అవ్వండి. భవనం ఏదైనా సరే దానికి అందం తీసుకొచ్చేది కలర్సే. ఒక్కో కలర్ది ఒక్కో అందం. ఆ కలర్ ఎంత నాణ్యమైందైతే ఆ అందం కొన్నేళ్ల పాటు మన్నికగా ఉంటుంది. నాణ్యమైన పెయింట్స్ ఉత్పాదనతో దేశంలోనే దిగ్గజ సంస్థగా పేరు తెచ్చుకుంది టెక్నో పెయింట్స్. ప్రతి నిర్మాణానికి రెట్టింపు శోభ తెచ్చే పెయింట్స్ అందుబాటులోకి తెస్తూ దేశవ్యాప్తంగా కస్టమర్ల అభిమానాన్ని సొంతం చేసుకుంది. ఇండియాలో మిగిలిన పెయింట్స్ కంపెనీలకు భిన్నంగా కంపెనీ నుంచే మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ అప్లికేషన్ సేవలు అందిస్తున్నటువంటి ఒకే ఒక సంస్థ టెక్నో పెయింట్స్. దేశంలోని అన్ని ముఖ్యమైన పట్టణాలు, నగరాల్లో టెక్నో పెయింట్స్ కు ఫ్రాంచైజీలు ఉన్నాయి. పాన్ ఇండియా ప్రెజెన్స్ ఉండేలా టెక్నో పెయింట్స్ తమ నెట్వర్క్ దేశమంతా విస్తరించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ముంబై, పూణే, బెంగళూరు, చెన్నై లాంటి మెట్రో నగరాలతో సహా రాబోయే రోజుల్లో మెట్రో నగరాలుగా అభివృద్ధి చెందుతున్న ప్రతి ఏరియాలో తమ ఉత్పత్తులు అందుబాటులో ఉండేలా పక్కా ప్లానింగ్ తో దూసుకుపోతోంది టెక్నో పెయింట్స్. టెక్నో పెయింట్స్ ఉత్పత్తుల ప్రత్యేకతలు, విశిష్టతల గురించి సంస్థ వైస్ చైర్మన్ CVLN మూర్తి గారు మాట్లాడుతున్నారు. లెట్స్ హావ్ ఎ లుక్. దేశవ్యాప్తంగా దాదాపు 1000కు పైగా ల్యాండ్ మార్కుగా నిలిచే కార్పొరేట్ ప్రాజెక్టులకు పెయింట్స్ ప్రొడక్ట్ విక్రయాలతో పాటు వాటికి పెయింటింగ్ వేసి బాధ్యతలు సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసిన ఘనత టెక్నో పెయింట్స్ ది. రాబోయే 5 ఏళ్లలో అన్ని మెట్రో సిటీస్ లో ఈ సేవలు పూర్తి స్థాయిలో విస్తరించే ప్లానింగ్ తో టెక్నో పెయింట్స్ ముందుకెళుతోంది. హలో సార్. సార్, ఇప్పుడు టెక్నో పెయింట్స్ ఫ్యూచర్ ప్రణాళికలు ఏంటి? అర్బనైజేషన్ ట్రావెల్ చేస్తున్నది. అర్బనైజేషన్ ట్రావెల్ చేయటం అంటే ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్ కంపెనీ, ఒక చైన్ ఆఫ్ హాస్పిటల్స్, ఒక చైన్ ఆఫ్ స్టోర్స్
ఇట్లా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిఫరెంట్ షేప్స్ అండ్ ఫార్మ్స్ తీసుకుంటున్నది. రెసిడెన్షియల్ ఫ్లాట్స్ కూడా ఉంటున్నాయి, రెసిడెన్షియల్ హౌసెస్ కావచ్చు, విల్లాస్ కావచ్చు, డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ ఇన్ఫ్రా వస్తున్నది. కానీ దీన్ని మనం చూస్తే ఇప్పుడు హైదరాబాద్ నేను ఒక ఎగ్జాంపుల్గా తీసుకుందాం. మాకు మోడల్, మేము ఇక్కడ స్టార్ట్ చేస్తాం కాబట్టి మాకు మోడల్ హైదరాబాద్ అనుకుందాం. ఈ హైదరాబాద్ గ్రాడ్యువల్గా ఈ దీంట్లో మేము అబ్జర్వ్ చేసింది, ది రియాలిటీ ఈస్ గ్రాడ్యువల్గా ఇట్ ఈస్ ఎక్స్పాండింగ్ టు సే అబౌట్ 30 to 40 kilometers అరౌండ్ హైదరాబాద్. ఇది ప్రయాణం చేసి ఇంత అర్బనైజేషన్ అయిపోతుంది. అర్బనైజ్ అయిన తర్వాత దీన్ని మనం ఏమన్నాం, ఇప్పుడు ఇదివరకు కన్నా కూడా ఇట్ హ్యాస్ బికమ్ ఏ మెట్రో సిటీ. ఇప్పుడు ఇదే నీడ్స్ ఆల్ ఓవర్ ఇండియా ఉంది. ఎందుకున్నది అంటే ఇండియన్ ఎకానమీ 75 సంవత్సరాల్లో 3 trillion వచ్చిన ఎకానమీ నెక్స్ట్ 25లో 40 trillion వెళ్ళబోతున్నది. ఫెనామినల్ గ్రోత్, రైట్? ఇంత ఫెనామినల్ గ్రోత్ లోకి వెళ్ళబోతున్నప్పుడు ఇన్ఫ్రా రిక్వైర్మెంట్ అక్రాస్ ద కంట్రీ, లెంగ్త్ అండ్ బ్రెడ్త్ ఆఫ్ ద కంట్రీ ఎంత ఉంటుందంటే మనం ఊహించలేనంత ఉండబోతున్నది. అంటే మనం దీన్ని ఏది మెట్రో అంటున్నామో, హైదరాబాద్ అనే మెట్రోని, ఇటువంటి మెట్రోస్ కనీసం ఒక 100 చూడబోతున్నామేమో అనిపిస్తుంది. మోర్ దాన్ 100 చూడబోతున్నామేమో అని మేము అనుకుంటున్నాం. దాంట్లో మా భవిష్యత్తు ప్రణాళికలు ఏంటంటే ఎక్కడెక్కడ మెట్రోస్ ఎమర్జ్ అవ్వబోతున్నాయో అక్కడక్కడెల్లా వాట్ వీ డిడ్ ఇన్ హైదరాబాద్, నెక్స్ట్ అది ముంబై, పూణే, చెన్నై, బెంగళూరు, అంటే ఇక్కడ కోల్కతా నుంచి కానీ ఇటు నార్త్ సౌత్ అని కాకుండా ఈస్ట్ అండ్ వెస్ట్ గా కూడా, అదర్ సైడ్ మీకు చూస్తుంటే ఇటు బెంగాల్, ఒరిస్సా, బీహార్ అటు కానీ ఇటు యూపీ, మధ్యప్రదేశ్, అన్ని స్టేట్స్ లో ఉన్న మెట్రోస్ లోకి వెళ్ళాలనేది మా ప్లాన్. సో ఇమీడియట్ గా అయితే మాత్రం నెక్స్ట్ మహారాష్ట్రలో ఉండే ముంబై, పూణే, నాగ్పూర్, చెన్నై, బెంగళూరు మేము నెక్స్ట్ ప్లాన్ చేసుకుంటున్న మా మెట్రోస్. సో వి ప్లాన్ టు బి ప్రజెంట్, అంటే భవిష్యత్తులో అన్ని మెట్రోస్లో మా ప్రజెన్స్ ఉండేలాగా నెక్స్ట్ ఓవర్ 10 years చూసుకుంటున్నాం. బట్ ఇమీడియట్ ఫ్యూచర్లో ఇమీడియట్లీ 1 or 2 yearsలో 10 మెట్రోస్ మా టార్గెట్. అండ్ ఫర్ దట్ పర్పస్ వీఆర్ గోయింగ్ ఫర్ IPO, పబ్లిక్ ఇష్యూ రాబోతున్నాం. ఫండ్ రైజింగ్కి ముందు నుంచి మేము రాబోతున్నాం అన్న దాని మీద చాలా ఉత్సాహం కూడా చూపిస్తున్నారు. దర్ ఇస్ యాక్సెప్టెన్స్ టు అవర్ కంపెనీ, బ్రాండ్, ప్రోడక్ట్ అండ్ సర్వీస్. అవకాశాన్ని అందిపుచ్చుకోవడమే అదృష్టానికి బాటలు వేస్తుంది, కలల్ని నిజం చేసుకునే ఛాన్స్ దక్కేలా చేస్తుంది. ఈ ముందు చూపే ఫార్చ్యూన్ వ్యూ ప్రైవేట్ లిమిటెడ్ ను మిగిలిన రియాలిటీ సంస్థల కన్నా మిన్నగా ఉంచుతోంది. కోట విజయబాబు గారి విజనరీ ప్లానింగ్ తో రోజు రోజుకు కస్టమర్ల ఆదరణ సొంతం చేసుకుంటోంది. బెంగళూరు హైవేపై ట్రెండీ ఏరియా అయిన షాద్ నగర్ లో 35 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో గ్రాండ్ గా పద్మావతి ఎస్టేట్స్ ప్రాజెక్ట్ ను డెవలప్ చేస్తోంది. అలాగే బూర్గుల్లా వద్ద కమర్షియల్ అండ్ రెసిడెన్షియల్ ప్రీమియం విల్లా ప్రాజెక్ట్ ది హైవే ఆర్చిడ్స్ ప్రాజెక్ట్ ను డెవలప్ చేస్తోంది. కాన్స్టెంట్ ఎకనామిక్ గ్రోత్ ఉన్న ముంబై హైవేపై కోహీర్ క్రాస్ రోడ్స్ లో 135 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో లక్ష్మీ శాంతధరణి హిల్స్ ప్రాజెక్ట్ ను డెవలప్ చేస్తోంది. అలాగే సంగారెడ్డి జిల్లా శంకరపల్లి సమీపంలో 300 ఎకరాల భారీ విస్తీర్ణంలో శ్రీదత్త ఫామ్ విల్లా ప్రాజెక్ట్ ను అతి సుందరంగా ముస్తాబ్ చేస్తోంది. సో ఇవాటి మన రియల్ సిటీ కార్యక్రమంలో మనతో ఉన్నారు కోట విజయబాబు గారు, ఫార్చ్యూన్ వ్యూ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత. వెల్కమ్ విజయ్ గారు. హలో అండి. ఫార్చ్యూన్ వ్యూ అప్డేట్స్ ఏంటి? అంటే కొత్త ప్రాజెక్ట్స్ కూడా స్టార్ట్ చేసామండి షాద్ నగర్ లో. అప్డేట్ అంటే HMDA ప్రాజెక్టు 34 acres లో HMDA నెంబర్ అండ్ రెరా నెంబర్ తీసుకొచ్చి ఫుల్లీ డెవలప్డ్ అండి. ఫుల్లీ డెవలప్డ్ మీన్స్ HMDA నామ్స్ ప్రకారం ఏదైతే బ్లాక్ టాప్ రోడ్స్, పవర్, సెంటర్ డివైడర్ లైటింగ్స్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, ఎంటైర్ లేఅవుట్, కాంపౌండ్ వాల్, గ్రాండ్ ఎంట్రన్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసి ఇప్పుడుకిప్పుడు ఇల్లు కట్టుకొని ఉండటానికి అనువుగా ఉన్న వెంచర్ ఒకటి కొత్తగా లాంచ్ చేసామండి. దాని పేరే పద్మావతి ఎస్టేట్స్. షాద్నగర్ టౌన్ లోనే, అంటే వాకబుల్, మీరు సైట్ లోంచి బయటకు వస్తే నిత్యావసర వస్తువులు అవచ్చు, బ్యాంకింగ్, స్కూల్స్, ఎడ్యుకేషన్ A to Z దొరుకుతుంది. నివాస యోగ్యంకి అనుకూలంగా ఉన్న ప్రాజెక్ట్ అండి. అది చుట్టుపక్కల కాంపిటేటివ్ ప్రైస్ కంటే కూడా చాలా తక్కువలో ఇస్తున్నాం. ఫార్చ్యూన్ వ్యూ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి HMDA లేఅవుట్ చాలా తక్కువలో ఇస్తున్నాం మేము. నేను ఎలా ప్రాజెక్ట్ సెలెక్ట్ చేస్తానంటే ఒక కస్టమర్ లా చూస్తానండి. ఈ ప్రాజెక్టు నేను కొనుక్కుంటే నాకు అప్రిషియేషన్ వస్తుందా లేదా నేను ఆలోచించి ప్రాజెక్ట్ సెలెక్ట్ చేస్తానండి. నిజంగా చెప్తున్నాను, నా దగ్గర ఇప్పుడు రన్నింగ్ లో ఉన్న 4 ప్రాజెక్టులు కూడా రోడ్ అప్రోచ్ అవ్వచ్చు, యాక్సెస్ అవ్వచ్చు, ప్రైస్ విషయంగా అవ్వచ్చు, డెవలప్మెంట్స్ విషయంగా అవ్వచ్చు, చాలా బ్యూటిఫుల్ ప్రాజెక్ట్స్ ఉన్నాయండి. మీరు ఎవరు ఇప్పుడు ఇన్వెస్ట్ చేసినా కూడా కమింగ్ 2 years లోనే మీకు ఖచ్చితంగా డబుల్ అయ్యే ప్రాజెక్ట్సే ఉన్నాయి. ఇంకోటి ఇల్లు కట్టుకొని ఇప్పుడు నివాస యోగంగా అనువైన ప్రాజెక్టులు కూడా ఉన్నాయండి.
అండ్ ఇంకొక సూపర్ థింగ్ ఏంటంటే మన ఫార్చ్యూన్ వ్యూ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు జగపతి బాబు గారిని బ్రాండ్ అంబాసిడర్ గా సెలెక్ట్ చేసుకున్నారు. ఇప్పుడు మనకంటే జగపతి బాబు గారు ఈజ్ లైక్ ఎ ఫ్యామిలీ హీరో. అండ్ మన ఫార్చ్యూన్ వ్యూ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు ఎప్పుడు కూడా ఎటువంటి ప్రాజెక్ట్స్ వాళ్ళంటే ఇనీషియల్ టైం నుంచి చూసుకుంటే కూడా ప్రైమ్ లొకేషన్ లో చుట్టుపక్కల అన్ని వసతులు బాగా ఉండే విధంగానే సెలెక్ట్ చేస్తూ ఉంటారు. జగపతి బాబు గారిని మన కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ గా తీసుకోవడం గల ముఖ్య కారణం ఏంటి సార్? ఈజ్ హీ యువర్ ఫేవరెట్ హీరో? మీరే చెప్పాడు మ్యామ్, ఆయన ఒక ఫ్యామిలీ హీరో అని. అంటే ఆయన చేసిన మూవీస్ కానీ అన్ని కూడా అందరి ఇళ్లలో వాళ్ళకి పరిచయమైన హీరో ఆయన. అంటే చాలా మంది హీరోస్ ఉంటారు కానీ అందరికి అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళకి 60 ఏజ్ అయినా 40+ అయినా అందరికి కనెక్ట్ అయ్యే హీరో కాబట్టి ఆయన చాలా కూల్ గా ఉంటారు, చాలా రిచ్ గా ఉంటారు, ప్రాక్టికల్ గా ఉంటారు. ఇక ఆయన్నే తీసుకోవాలని నేను కూడా ఎప్పటి నుంచో ఆలోచనతో 2-3 సార్లు కలిశాక ఆయన యాక్సెప్ట్ చేయటం, ఆయన్ని బ్రాండ్ అంబాసిడర్ గా తీసుకోవటం, షూట్ కూడా కంప్లీట్ చేసాం. ఆ షూట్ కూడా టెలికాస్ట్ చేయబోతున్నాం. మన సుజన్ మీడియా ద్వారానే ఫస్ట్ టెలికాస్ట్ చేయబోతున్నాం. యాంటీ హీరో అయినా అందరూ వాళ్ళ కుటుంబంలో నన్ను ఒక్కడిగా భావిస్తారు. ఎందుకంటే నేను ప్రేమను ప్రేమిస్తాను. ప్రేమ సృష్టిలోంచి పుట్టింది. భార్య, పిల్లలు, భద్రత, సంతోషం ఇవన్నీ అందుట్లో భాగమే. ఇవే అందరూ కోరుకునే విజయం. వీటితో పాటు అదృష్టం కూడా కలిసి రావాలి కదా. ఫార్చ్యూన్ వ్యూ ప్రైవేట్ లిమిటెడ్ ని మీ సొంతం చేసుకోండి. ప్రశాంతత మీ సొంతం అవుతుంది. సిటీలో ఏ దిక్కునైనా ది బెస్ట్ అనిపించుకునే ప్రాజెక్టులు డెవలప్ చేసే సంస్థ ఏదంటే మరో మాట లేకుండా వినిపించే పేరు వాసవి గ్రూప్. నార్త్ హైదరాబాద్ లో మోస్ట్ హ్యాపెనింగ్ ఏరియా అయిన కొంపల్లిలో లగ్జరీ లివింగ్ లో కొత్త ఎరాకు శ్రీకారం చుడుతూ లగ్జరీ విల్లా ప్రాజెక్ట్ వాసవి ఆవాస ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ వాసవి బిల్డాక్స్ బువి ఒకేసారి లాంచ్ చేసింది. కస్టమర్ల చాయిస్ కి తగ్గట్టు వాసవి సంస్థ సిటీ నడిబొడ్డున 21.48 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో మ్యాగ్నిఫిషెంట్ లేక్ వ్యూ తో వాసవి సరోవర్ ప్రాజెక్ట్ ను డెవలప్ చేస్తోంది. మోస్ట్ డెవలప్డ్ లొకాలిటీ అయిన KPHP హైటెక్ సిటీల నడుమ కైతలాపూర్ ఐడియల్ లేక్ రోడ్ లో అన్ని అనుమతులతో ది బెస్ట్ అండ్ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ గా సరోవర్ ను డెవలప్ చేస్తున్నారు. సిటీలోని ప్రైమ్ లొకేషన్ అయిన ఎల్బీ నగర్ లో ఆనంద నిలయం ప్రాజెక్ట్ డెవలప్ చేస్తోంది వాసవి గ్రూప్. ఇది మొత్తం సౌత్ ఇండియాలోని అతి పెద్ద హైరైజ్ గేటెడ్ కమ్యూనిటీ. 29.3 ఏకర్స్ సువిశాల విస్తీర్ణంలో లగ్జరీ లైఫ్ స్టైల్ కు రీడెఫినేషన్ ఇచ్చేలా ఈ ప్రాజెక్ట్ ను డెవలప్ చేస్తోంది. ప్రైమ్ లొకేషన్స్ లో నెక్స్ట్ లెవెల్ అనిపించేలా ప్రాజెక్టులతో మార్కెట్లో అగ్రస్థానం సంపాదించుకున్న సంస్థ వాసవి గ్రూప్. ప్రతి ప్రాజెక్టును ప్రెస్టీజియస్ గా హ్యాండిల్ చేస్తూ ఆయా ప్రాంతాలకే మకుటాయమానంగా ప్రాజెక్టులను తీర్చిదిద్దుతుంది వాసవి గ్రూప్. టెక్నాలజీ, ఎమ్యూనిటీస్, క్వాలిటీ, కమిట్మెంట్ ఇలా అన్ని అంశాల్లో ద బెస్ట్ అన్న గుర్తింపు తెచ్చుకుంది వాసవి గ్రూప్. అందుకే అందరి ఫేవరెట్ బ్రాండ్ గా గుర్తింపు తెచ్చుకుంది. హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మనతో పాటు వాసవి గ్రూప్ కి CMD అయిన ఎర్రం విజయ్ కుమార్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి వాసవి గ్రూప్ గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ అండి. హాయ్ మేడం. సో వాసవి గ్రూప్ యాక్చువల్గా ఎప్పుడు స్టార్ట్ చేశారు? 1995లో వాసవి గ్రూప్ స్టార్ట్ చేశాము. ఇన్ని కన్స్ట్రక్షన్స్ ఉండగా వాసవి గ్రూప్ ని అందరూ చూస్ చేసుకోవడానికి, వాసవి గ్రూప్ కి ఇంత ఇంపార్టెన్స్ ఇవ్వడానికి గల సీక్రెట్ ఏంటి? కస్టమర్లకు మాకున్న అనుబంధమే ఈ సక్సెస్ అండి. ప్రతి కస్టమర్ వాసవిలో కొనాలనుకుంటారు. మాకు వాళ్ళకి ఆ విధంగా అనుబంధం ఉందండి. ఇచ్చిన మాట ప్రకారం అన్ని ఫెసిలిటీస్ ఇచ్చుకుంటూ ఆన్ టైం డెలివరీ ఇవ్వడమే మా సంస్థ ప్రత్యేకత. ఆన్ టైం డెలివరీ అనగానే గుర్తొచ్చింది. వాసవి గ్రూప్ ఏ ప్రాజెక్ట్ చేపట్టినా కంపల్సరీ ఆన్ టైం డెలివరీ అనేది ఉంటుంది. సో దీని వెనకాల సీక్రెట్ ఏంటి? అంటే మీరు ఎలా? ఏం లేదండి, అఫోర్డబుల్ వర్క్, ప్లానింగ్ వర్క్ మీద ప్లానింగ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోవడమేనండి. వాసవి గ్రూప్ అంటే నమ్మకం, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ మేము ముందుకు వెళ్ళిపోతూ ఉంటామండి. మీకు తెలిసిన విషయమే, వాసవి గ్రూప్ మా చైర్మన్ ఎర్రం విజయ్ కుమార్ గారు స్థాపించబడి 1994 నుంచి కూడా ఈ ఇయర్ 30 years కంప్లీట్ చేసుకోవడం జరుగుతుంది. మేము ఓపెన్ ప్లాట్స్, విల్లాస్ అండ్ హైరైజ్ అపార్ట్మెంట్స్ అండ్ కమర్షియల్ ఈ 4 సెగ్మెంట్స్లో కూడా యాక్టివ్గా హైదరాబాద్ నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్ డైరెక్షన్స్లో ప్రతి చోట మా ప్రాజెక్ట్స్ రాబోతున్నాయి. అండ్ ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్స్ కూడా వేగవంతంగా కంప్లీషన్ చేయడానికి మేము కృషి చేస్తున్నాము. రియాలిటీ రంగంలో విక్టరీకి మారుపేరుగా నిలుస్తున్న వాసవి గ్రూప్ ఫ్యామిలీ ఆడియన్స్ ను విపరీతమైన క్రేజ్ ఉన్న హీరో విక్టరీ వెంకటేష్ ను బ్రాండ్ అంబాసిడర్ గా నియమించుకుంది. విక్టరీని ఇంటి పేరుగా మార్చుకుని అందరి ఆదరాభిమానాలు సొంతం చేసుకున్నట్లు వెంకటేష్. ఆయన ఇమేజ్ కు వాసవి బ్రాండ్ వాల్యూ తోడవడం కస్టమర్లను మరింతగా అట్రాక్ట్ చేస్తోంది. 30 సంవత్సరాల వారసత్వం, 30 సక్సెస్ఫుల్ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్స్, 17 స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ కమర్షియల్ ప్రాజెక్ట్స్, 1 కోటి చదరపు అడుగుల నిర్మాణం. రాబోయే 5 సంవత్సరాల్లో 5 కోట్ల చదరపు అడుగుల నిర్మాణం కోసం
అద్భుతమైన ప్రణాళిక. మోర్ దెన్ 25,000 కస్టమర్స్. లక్షలాది మంది అభిమానుల నమ్మకమైన సంస్థ వాసవి గ్రూప్. థింక్ హైదరాబాద్, థింక్ వాసవి. ప్రశాంతతకు నిలవైన చోట ప్రగతి స్లోగా ఉంటుంది. ప్రగతి పరుగులు తీసే చోట ప్రశాంతత కనిపించకుండా పోతుంది. ఈ రెండు ఉండే చోట ప్రాపర్టీ దొరకడం అరుదైపోతుంది. ఈ విషయంలో కస్టమర్ల అంచనాలను అందుకునే పర్ఫెక్ట్ ప్లానింగ్ తో ముందుకెళ్తున్నటువంటి సంస్థ జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ రియల్టీ ప్రైవేట్ లిమిటెడ్. గ్రోత్ రేట్ సూపర్ స్పీడ్ తో ఉన్నటువంటి హైవే పక్కన పీస్ఫుల్ గా ఉన్న ఏరియాలో టాప్ క్లాస్ ప్రాజెక్ట్స్ ని డెవలప్ చేస్తూ వస్తుంది. హైదరాబాద్ వరంగల్ నేషనల్ హైవే నంబర్ 163 పై జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ రియల్టీ ప్రైవేట్ లిమిటెడ్ డెవలప్ చేస్తున్న ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ క్యాపిటల్ 2 ఆలేరుకి అతి సమీపంలో డిటిసిపి అండ్ రేరా అప్రూవల్ తో 100 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో ఈ ప్రాజెక్ట్ ను తీర్చిదిద్దుతున్నారు. కేవలం రియల్ ఎస్టేట్ వెంచర్ల మాత్రమే కాకుండా ఓ టూరిస్ట్ ప్లేస్ లా దీన్ని డెవలప్ చేస్తున్నారు. మ్యాంగో గార్డెన్, డ్రిప్ ఇరిగేషన్, గ్రీన్ రిసార్ట్, మినీ శిల్పారామం వంటి యూనిక్ ఫీచర్స్ క్యాపిటల్ 2 ప్రాజెక్ట్ లో అందుబాటులో ఉన్నాయి. అన్ని రకాల అట్రాక్షన్స్ తో ఉండే క్లబ్ హౌస్ ఈ ప్రాజెక్ట్ కు ఇంకో అసెట్. యాదాద్రి పుణ్యక్షేత్రానికి, కొలనుపాక జైన్ టెంపుల్ కు క్యాపిటల్ 2 నుంచి అతి తక్కువ టైంలోనే చేరుకోవచ్చు. సార్, ఇప్పుడు హైదరాబాద్ టు వరంగల్ నేషనల్ హైవే 163 అండ్ మన యాదగిరిగుట్ట సమీపంలో ఉన్న క్యాపిటల్ 2 ప్రాజెక్ట్ గురించి చెప్పరా? హైదరాబాద్ టు వరంగల్ నేషనల్ హైవే 163 ఫేసింగ్ లో ఉన్నటువంటి 100 ఎకరాల సువిశాల విషయంలో ఉన్నటువంటి వెంచరే మా జేఎస్ఆర్ సన్ సిటీ క్యాపిటల్ 2. క్యాపిటల్ 2 అనే వెంచర్ రైల్వే స్టేషన్ 5 మినిట్ జర్నీ, యాదాద్రి టెంపుల్ కి చాలా దగ్గరలో ఉంది, కొలనపాక జైన్ టెంపుల్ కి, సోమలింగేశ్వర స్వామి టెంపుల్ కి కూడా మీకు హార్డ్లీ 20 మినిట్ జర్నీలో. అలానే భువనగిరి సిటీ కూడా చాలా దగ్గరలో ఉంది. ఈ వెంచర్ లో లైఫ్ టైమ్ సెక్యూరిటీ మెయింటెనెన్స్ తో పాటు మ్యాంగో గార్డెన్స్ కూడా ఇస్తున్నాం. ఇది డిటిసిపి రేరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్. దీనికి బ్యాంక్ లోన్స్ కూడా ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్ లో ఒక రిసార్ట్ కూడా రాబోతుంది 5 acres లో. అలానే స్టేకేషన్స్ కూడా వస్తున్నాయి, ఇండిపెండెన్స్ విల్లాస్ కూడా వస్తున్నాయి. అఫోర్డబుల్ ప్రైజెస్ లో మీ ఇండిపెండెన్స్ విల్లాస్, వీకెండ్ హోమ్స్, ఓపెన్ ప్లాట్స్, ఇలా 3 రకాల కావాల్సినటువంటి పబ్లిక్ కి ఇవన్నీ కూడా మేము క్యాపిటల్ 2 అనే వెంచర్ లో అందిస్తున్నాం. ఈ క్యాపిటల్ 2 ప్రాజెక్ట్ మెయిన్ హైలైట్స్ ఏంటి సార్? క్యాపిటల్ 2 మెయిన్ హైలైట్స్ నేషనల్ హైవే మీద ఉంది, రైల్వే స్టేషన్ పక్కనే ఉంది. తెలంగాణ తిరుపతిగా ప్రసిద్ధిగాంచినటువంటి యాదాద్రి టెంపుల్ చాలా సమీపంలో ఉంది. యాదాద్రి ఒకప్పుడు వేరు, ఇప్పుడు వేరు. అలానే ఈ మధ్య కాలంలో మన గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ హెచ్ఎండిఏ పరిధిని కూడా పెంచే ఆలోచనలో ఉంది. సిటీ లిమిట్స్ దాటి హెచ్ఎండిఏ పరిధి కూడా ఇంకా మారుతూ ఉంది. కాబట్టి ఇవన్నీ ఆ ప్రాంతంలోకి వచ్చే ఛాన్సెస్ కూడా చాలా ఉన్నాయి. మేము డిటిసిపి అంటే కొంచెం దూరంగా ఉంటుందనే ఫీలింగ్ ఉండేది. ఇప్పుడు హెచ్ఎండిఏ పరిధిలో కూడా వచ్చింది కాబట్టి రేట్లు కూడా అనూహ్యంగా పెరిగే ఛాన్స్ ఉంది. ఇప్పుడైతే తక్కువ ప్రైజ్లో ఉంది కాబట్టి అందరూ కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. రేపు హెచ్ఎండిఏ లిమిట్స్ పెరిగిన తర్వాత కొనాలంటే రేట్లు కూడా మారిపోతాయి. ఇక్కడ రైల్వేస్, రోడ్వేస్ సఫిషియెంట్గా ఉంది. మీకు ఓపెన్ ప్లాట్ కావాలా కొనుక్కోండి, లేదా ఇండిపెండెన్స్ విల్లా కావాలా చెప్పండి, దాన్ని కూడా మేము అరేంజ్ చేస్తాం. లేదా వీకెండ్ హోమ్ కావాలా, అది అరేంజ్ చేస్తాం. అందరికీ కూడా అక్కడ క్లబ్ హౌస్ వరల్డ్ క్లాస్ ఒక డెస్టినేషన్ హబ్గా తయారు చేస్తున్నాం. డెస్టినేషన్ మ్యారేజెస్, డెస్టినేషన్ బర్త్డేస్, డెస్టినేషన్ పార్టీస్, ఇలా అందరూ ఈ మధ్యకాలంలో చాలా మంది బయటకు వెళ్ళి చేసుకుంటున్నారు కదా. రిసార్ట్స్లో కానీ, గోవా కానీ, జోధ్పూర్, జైపూర్ కూడా వెళ్తున్నారు. అలాంటి వాళ్ళందరికీ అఫోర్డబుల్ ప్రైస్లో ఈ క్యాపిటల్ 2 అనే వెంచర్లోనే మేము అరేంజ్ అయిపోతున్నాం.